ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోను లాస్ట్ దాకా చూడండి, లేకపోతే అర్థం కాదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కని విని ఎరుగని రేంజ్లో భారీగా విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఆలస్యంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో కాస్త ముందుగానే బుకింగ్స్ వదిలారు, కానీ తెలంగాణలో మాత్రం సస్పెన్స్ నిన్న రాత్రి వరకు కొనసాగింది. అర్ధరాత్రి నుండి బుకింగ్స్ మొదలు పెట్టగా ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఆన్లైన్లో అర్ధరాత్రి నుండి అమ్ముడుపోయిన టికెట్ సేల్స్ లెక్కలు తీస్తే ప్రస్తుతానికి కేవలం హైదరాబాద్లోనే 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. గంటల వ్యవధిలోనే ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా చూడలేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. రీసెంట్గా విడుదలైన పాన్ ఇండియా సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ మొదటి రోజుకు హైదరాబాద్ సిటీ నుండి 15 కోట్ల రూపాయలు పైగా జరిగాయి. గేమ్ చేంజర్కి రాత్రి సమయం అయ్యేసరికి ఆ రేంజ్ బుకింగ్స్ జరుగుతాయా లేదా, అంతకంటే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతుందా అనేది చూడాలి. తెలంగాణలో ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ రామ్ చరణ్కి గతంలో ఉండేది కాదు. త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన రేంజ్ బాగా మారిపోయింది అనడానికి ఈ బుకింగ్స్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కేవలం హైదరాబాద్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే స్థాయి బుకింగ్స్ ఉన్నాయి. తమిళనాడులో అయితే దేవర చిత్రానికి ఫుల్ రన్లో వచ్చిన గ్రాస్ని గేమ్ చేంజర్ కేవలం మొదటి రోజే దాటేస్తుందని బలమైన నమ్మకంతో ఉన్నారు. దేవర చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా తమిళనాడులో విడుదలకు ముందు ₹1,00,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ గేమ్ చేంజర్ చిత్రం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ₹2,15,00,000 గ్రాస్ మార్కును దాటేసింది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే వేరే లెవెల్ బ్యాటింగ్ ఈ ప్రాంతంలో ఉంటుందని తెలుస్తోంది. మొదటి రోజు ఖచ్చితంగా 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు వస్తుందని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్. తమిళనాడులో దేవర మూవీ లాంగ్ రన్లో 6 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వసూలు చేసింది. బయ్యర్స్ అనుకున్న విధంగా గేమ్ చేంజర్ మూవీ మొదటి రోజు 10 కోట్ల రూపాయల షేర్ సాధిస్తే దేవర లాంగ్ రన్ రికార్డులు బద్దలవుతుంది. గేమ్ చేంజర్ మూవీ తమిళనాడు పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కును అందుకొని సూపర్ హిట్ స్టేటస్ పొందాలంటే 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రావాలి. అక్కడి ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ చిత్రానికి టాక్ వస్తే 100 కోట్ల రూపాయల గ్రాస్ తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. కేవలం తమిళ వర్షన్ బుకింగ్స్ మాత్రమే కాకుండా తెలుగు వర్షన్ బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి తమిళనాడులో.